రామాపురం అనే ఊరిలో రాఘవయ్య అనే జమీందారుండేవాడు. అతనికి భార్య దేవి, కొడుకు శేఖర్ ఉండేవారు. దేవి, శేఖర్ ఎక్కడికెళ్ళాడు? ఉదయం నుంచి కనిపించటం లేదు. స్నేహితులతో తిరిగొస్తానని చెప్పి వెళ్ళాడండి. మరి భోజనం సంగతేంటి? నేను భోజనానికి రాలేదని కంగారు పడకండి, నేను స్నేహితులతో బయట తినేస్తానని చెప్పాడండి. ఈ మధ్య వాడికి చెడు తిరుగుళ్ళు ఎక్కువయ్యా. మీరెప్పుడు వాడిని అలానే అంటారు. ఈ వయసులో తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు చెప్పండి. ఆయన మనకొక్కగానొక్క కొడుకు. మనం సంపాదించిందంతా వాడికే కదా. ఖర్చు పెట్టచ్చు, తప్పులేదు. కాని పనికిరాని ఖర్చు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోదేవి, ఎంతో కష్టపడితే గాని డబ్బులు సంపాదించలేం. ఆ విలువ వాడికి తెలియాలి. మనమున్నాం కదా వాడికి ఖర్చు పెట్టడానికి. మీరు మాత్రం ఎప్పుడూ అందరి కోసం ఆలోచిస్తూ మాట్లాడతారు కానీ మన కొడుకు కోసం మంచిగా మాట్లాడరే. ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు భీమయ్య. వచ్చారా అన్నయ్య? సమయానికొచ్చారు. మీ స్నేహితుడికి చెప్పండి, బయట వాళ్ళకొకలాగా ఇంట్లో వాళ్ళకొకలాగా చూడొద్దని చెప్పండి. అసలేమైందమ్మా? కొంచెం అర్థం అయ్యేట్టు చెప్పు చెల్లమ్మా. ఏమీ లేదురా, నా కొడుకు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా అడగకూడదు. అదే మీ చెల్లెలి బాధ. అదెలా అవుతుంది చెల్లమ్మ? ఈ వయసులో మనం సరైన మార్గంలో నడిచేట్టు చెయ్యాలి వాళ్ళని. లేదంటే తప్పుదారి పడతారు. తర్వాత మనం బాధపడ్డా ప్రయోజనం ఉండదమ్మా. మీరు కూడా మీ స్నేహితుడి తరపున మాట్లాడతారన్నయ్య. ఏంట్రా ఇలా వచ్చావు? ఏమీ లేదురా, ఇవాళ ఒక ముసలివాణ్ణి మన ఊరి చివర చూశాను. వెళ్ళతన్ని అడిగాను, ఏంటి ఇక్కడున్నావు అని. దానికతను, నా భార్య చనిపోయింది, నేను గన్న పిల్లలు కూడా నన్ను వదిలేశారు, దిక్కు తోచకి ఇలా నడుచుకుంటూ వచ్చాను, తిని 2 రోజులైంది, చాలా ఆకలిగా ఉంది బాబు అన్నాడు. మరేమైనా పెట్టలేకపోయావా? పెడతానన్నాన్రా, కానీ అతను నాకేదైనా పని కల్పించండి, అప్పుడే నేను తృప్తిగా మీ దగ్గర తినగలనని నాతో అన్నాడ్రా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో ఉచితంగా ఇద్దామంటే ఎవరన్నా ఎకబడి తీసుకుంటారు. కానీ ఇతను ఆశ్చర్యంగా ఏదైనా పని కల్పించమని అడిగాడు. అయినా మనం ఆ ముసలతనికి ఏం పని కల్పించగలనరా? నువ్వు చెప్పింది కూడా నిజమేరా. సరే, ఓ పని చేద్దాం, అతన్ని మన ఇంటికి తీసుకొనిరా. భీమయ్య ఆ ముసలివాడిని రాఘవయ్య దగ్గరికి తీసుకొనొచ్చాడు. నీ పేరేంటి నాయనా? నా పేరు శివయ్య, మాది రామాపురం పక్కూరే. సరే, నీకొక పని కల్పిస్తున్నాను. నాకు పూల తోట ఉంది. ఆ తోటలో రోజు ఉదయం సాయంత్రం మొక్కలకి నీళ్లు పొయ్యాలి. దాంతోపాటు నువ్వు ఉండడానికి చిన్న గుడిసె, నువ్వు తినడానికి భోజనం రోజు మా ఇంటి నుంచే నీకు పంపిస్తాను.